ప్రైజ్ ది లార్డ్. ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రభు కృప మీ అందరికీ తోడైండును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా 43 అధ్యాయం 1 వచనాన్ని చదువుతున్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉదయకాలంలో ప్రభు నీతో నాతో మనందరితో ఆయన వాగ్దానం చేస్తూ ప్రభు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విమోచించెదను అంటున్నాడు. అవును, మనం ఆరాధిస్తున్న దేవుడు విమోచనకర్త. ఆయన పాపములో నుండి, శాపములో నుండి, అదేవిధంగా కట్లలో నుండి ఆయన మనల్ని విమోచించేవాడు. విమోచించడం అంటే విడుదల. ఆమేన్. హల్లెలూయా. అందుకే చూడండి, ఆ రోజు సమాధిలో బంధింపబడ్డ వ్యక్తికి ఆయన విడుదలనిచ్చాడు. అనేక మంది వ్యాధులతో బాధపడుతున్నప్పుడు వారిని విమోచించాడు. అంటే వారికి విడుదల కలిగింది. వ్యాధులలో నుండి, దురాత్మలలో నుండి, దయ్యాలలో నుండి, చీకటి శక్తులలో నుండి, శాపములో నుండి, పాపములో నుండి. మనం గమనిస్తే జక్కయ్యని చూస్తే ఆయన పాపంలో నుండి విమోచననిచ్చాడు. అనేక మంది భక్తులను మనం గమనించినప్పుడు అనేక మంది ప్రజలకు ఆయన విడుదలను, విమోచననిచ్చాడు. ఈరోజు నా జీవితంలో, నా కుటుంబంలో విడుదల జరగట్లేదే, విమోచించబడతామా, మేము స్వేచ్ఛగా మేము దేవుని ఆరాధించగలుగుతామా, ఆయన సన్నిధిలో ఉండగలుగుతామా అన్న ఎన్నో ఆలోచనలు మీకు ఉండొచ్చు. కొన్ని వాటి చేత మీరు బంధించబడి ఉండొచ్చు. కానీ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటున్నాడు. అవును, నీ వ్యాధిలో నుండి, బాధలో నుండి, పాపంలో నుండి, శాపంలో నుండి, కట్లలో నుండి, బంధకాలలో నుండి, చీకటిలో నుండి, దురాత్మ శక్తులలో నుండి ఈరోజే దేవుడు నిన్ను విమోచించి ఉన్నాడు. ఆయన నీకు విడుదలనిస్తున్నాడు. ఆయన నిన్ను బాగు చేయబోతున్నాడు. నువ్వు ఇక ఏ విషయాన్ని గురించి కూడా భయపడకుండా ఆయన నీకు ధైర్యం ఇచ్చి నిన్ను విమోచించి నడిపించబోతున్నాడు. కనుక ఈ వాక్యాన్ని విశ్వసించి ప్రభుని స్తుతించండి. మీకు చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు వందనాలు. అవును ప్రభువా, ఇశ్రాయేలును విమోచించిన దేవుడు ప్రభువా, మీకు వందనాలు. ఈరోజు ఎంతమంది విడుదల లేకుండా ఉన్నారో అయ్యా, ఇదిగో అయ్యా, కోర్టు కేసులన్నీ, గర్భఫలం అని ఎన్నో విషయాల్లో విడుదల లేకుండా, అయ్యా, స్వస్థత లేకుండా ఉన్నారు. ఈరోజు మీరు వారిని విమోచించబోతున్నారు. మీ వాక్యము ద్వారా వారిని మీరు బలపరిచి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.